నమస్తే, నేను మీ సతీష్. గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి పైన జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అంటూ ఒక వార్త అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఏమిటి మంత్రి గుడివాడ అమర్నాథ్ పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవ్వడానికి కారణాలు? ఏ విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించారు? ఏ విధంగా ఈ రకమైనటువంటి వార్తలు ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి అని చూస్తే, ముఖ్యంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గురించి ఒకసారి చెప్పుకుంటే, ఆయన ఏ శాఖ అనేటువంటిది ఆయనకి అంత బాగా గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆయన్ని ఐటీ పరిశ్రమల మంత్రి కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తుపట్టేటువంటి శాఖ, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శాఖనైతే కనుక ఆయనే ఏర్పరచుకున్నారు. దాన్ని ప్రజలు కూడా ఆమోదం తెలిపారు. ఆ శాఖ అందరికీ తెలుసు కదా, కోడి గుడ్డు కోడి పెట్ట. ఎందుకంటే అదేదో గ్లోబల్ సమ్మిట్ అంటూ పాపం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుందాం అనుకుని జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఒక సమ్మిట్ పెట్టాడు. ఆ సమ్మిట్ వేదికగా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు గుడివాడ అమర్నాథ్ని ఏమిటండి మరి ఏం పరిశ్రమలు రాబోతున్నాయి, ఏ స్థాయిలో మీరు పెట్టుబడులు తేబోతా ఉన్నారు, మరి ఇంతకాలంగా ఎందుకు తేలేదు, రాష్ట్రం అభివృద్ధి పురోగతి చెందాల్సింది పోయి తిరోగమనంలోకి పోయింది కదా అని ప్రశ్నిస్తే, దానికి ఈ కోడి గుడ్డు కోడి పెట్ట శాఖ మంత్రి చెప్పిన మాట ఏమిటి? మా ప్రభుత్వం ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి గుడ్లు పెడతాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన గుడ్డు ఇంకా అది పొదగాలి, అది పొదిగిన తర్వాత అది పెట్టవద్ది, ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఆ మాటలు చెప్పుకొచ్చాడు. ఎవరన్నా కూడా కనీసం చదువుకుని జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్ళింది అంటే, దాన్ని వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎవరైనా కూడా కవరప్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. లేదంటే లేదు మేము ఇన్ని పరిశ్రమలు తెచ్చాం, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి అంటే వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని దమ్ము ధైర్యంగా సమాధానం చెప్పాలి. కానీ మన కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పిన మాట ఏంటి? ఈ కోడిగుడ్డు కథ ఒకటి, ఈ పెట్ట కథ ఒకటి. సరే, ఇవన్నీ పక్క పెడితే ఆయనకు సంబంధించి పూర్వాపరాలు కూడా చూసుకుంటే, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నాడు. పాపం ఎంతో గొప్ప రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తిగాను, అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగాను, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిపైన, లోకేష్ గారిపైన, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపైన నిత్యం విమర్శలు చేస్తూ తనని తాను ఒక అపర మేధావిగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి అంత మేధస్సు, అంత చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి నిన్న ఒక చిన్న పని చేశాడు. అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించింది. ఏమిటి ఆయన చేసినటువంటి పని అంటే, ఇది తెలుసు కదా, సీఎంఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఏవైనా సమావేశాలు పెట్టేటువంటి కాన్ఫరెన్స్ హాల్ అంటే సీఎంఓలో ముఖ్యమంత్రి ఛాంబర్కి అనుగుణంగా ఉండేటువంటి ఒక చిన్న మినీ కాన్ఫరెన్స్ హాల్ అన్నమాట. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం అంటే ఏదైతే నేరుగా అక్కడికి వెళ్ళి బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలకో లేదంటే కనుక ఏవైనా కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటే వాటికి తాను నేరుగా వెళ్ళలేక అక్కడ ప్రజల నుంచి ఏమైనా తిరుగుబాటు వస్తుందా, ప్రజల నుంచి ఎక్కడైనా వ్యతిరేకత పెద్ద ఎత్తున అక్కడ వెలగక్కుతా ఉందా, ఇలాంటి వ్యతిరేకతలతో తనకు ఎక్కడైనా అవమాన భారం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా అని భయపడే చోట్లకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళక, అక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూర్చుని ఈ విధంగా వర్చువల్ విధానంలో బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈయన అందుకు గాను ఇది పెట్టుకున్నారు. మరి ఇప్పుడు వరకు అయితే ఆయన అధికారులతోటి ఏం సమావేశాలు పెట్టాడు, ఎంత ఉపయోగకరంగా మారినాయి అనేటువంటిది అది ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వంలో అధికారులు కూడా ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి కూర్చునేటువంటి కుర్చీ అది. మరి మంత్రులు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు కానీ ఈ విధంగా పక్కన ఉన్నటువంటి ఇతర కుర్చీల్లో కూర్చుంటారు. అంటే అది సహజంగా చెప్పాలి అంటే సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్కి అనుగుణంగా ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో కూడా ముఖ్యమంత్రి కుర్చీ వేరుగా ఉంటుంది. ఇతర అధికారులు కానీ, నాయకులు కానీ, ముఖ్య నాయకులు కానీ, మంత్రులు కానీ ఎవరు వచ్చినా కూడా, ఆఖరికి ఉప ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఈ విధంగా పక్కన కూర్చోవాలి తప్పితే ఎవ్వరూ కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోకూడదు. అది కొంచెం ప్రోటోకాల్స్ లాంటివి ఉంటాయి. ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ హాల్లో మన కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి, మరి అపర మేధావిగా ఫీల్ అయిపోతూ ఉండేటువంటి గుడివాడ అమర్నాథ్ బీటెక్ చదువుకున్నాడు. మరి అంత చదువుకుని ఈ చిన్న ప్రోటోకాల్స్, చిన్న లాజిక్లు మరి గుర్తించలేదో ఏమిటో తెలియదు, కానీ ఆయన ఏం చేశాడో చూద్దాం. ఇదిగో చూస్తున్నాం కదా, ముఖ్యమంత్రి కూర్చునేటువంటి ఆ కుర్చీలో ఆయన వెళ్ళిపోయి కూర్చుని ఏదో నిన్న రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి పడేశాడట.
మరి ఆ పెట్టుబడులు ఏ సంస్థలు వచ్చినాయి, అవి ఎక్కడ నెలకొల్పుతున్నారు అనేటువంటి దానికి సమాధానం ఉండదు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి చర్చలు జరపడానికి, ఏవో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఛాంబర్కి అనుబంధంగా ఉండేటువంటి ఈ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం పెట్టి ముఖ్యమంత్రి కుర్చీలో మన కోడిగుడ్డు కోడిపెట్ట శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చున్నాడు. ఈ విషయానికి సంబంధించి మరి ఈయన ఏదో ఒప్పందానికి మీటింగులు అవన్నీ చెప్తా ఉన్నాడు కదా, ఆ మీటింగు సహజంగానే లైవ్ ఇస్తారు. ఆ లైవ్ ఇచ్చినటువంటి క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసే అత్యుత్సాహము, వాళ్ళ తింగర్ చేష్టలు అందరికీ తెలిసిందే కదా. ఇదిగో మా మంత్రి ఇంత గొప్పగా సమావేశం పెట్టి, ముఖ్యమంత్రితోటి పని లేకుండా ఈ విధంగా సమావేశం పెట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడానికి కృషి చేస్తున్నాడు అంటూ అత్యుత్సాహంతో తింగర్ పని ఒకటి చేస్తూ అడ్డంగా ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని, ఫోటోల్ని బయట సోషల్ మీడియాకి వదిలారు. అంటే వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారానికి బయటకు వదిలారు. ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర గారు నిన్న ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఒరే బాబు, ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో ఒక మంత్రి వెళ్ళి కూర్చోవడం ఏందిరా? ఇంత అవగాహన రాహిత్యమా? ప్రోటోకాల్స్ తెలియవా మీకు? ఇంత అవగాహన లేని వాళ్ళు అక్కడ అధికారులుగా ఉన్నారా? అక్కడ నాయకులు అలాగే ఏడుస్తున్నారా? ఏమిట్రా, ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో కనీసం గౌరవం ఉండాలి కదా, మంత్రులు ఎలా వెళ్ళి కూర్చుంటారు అంటూ వ్యంగ్యంగా ఒక పోస్ట్ని అయితే కనుక ఎక్స్ వేదికగా ఆయన పెట్టారు. దీనిపైన రచ్చ మొదలైంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి పని పైన అటు మామూలుగా రాష్ట్ర ప్రజలే కాదు, సొంత పార్టీ నాయకులు కానీ, సొంత పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇది సోషల్ మీడియాలో ఎప్పుడైతే సంచలనంగా మారిందో, అంటే ఒక వైరల్ అవుతా ఉందో, వెంటనే ఏదైతే జిఏడి అధికారులు ఉంటారు కదా, జిఏడి అధికారుల పైన సీఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేటువంటి అధికారులు సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఈ విధమైనటువంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారు, మరి అక్కడ అలా చేస్తూ ఉంటే జిఏడి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, దీనికి అసలు బాధ్యులు ఎవరు? అంటే ఆయన వెళ్ళి నేరుగా అలా కూర్చున్నా కూడా అడ్డు చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన చెప్పాలి కదా, అయ్యా ఇది ముఖ్యమంత్రి గారి కుర్చీ, ఇందులో మీరు కూర్చోకూడదు అని చెప్పాలి కదా. నచ్చజెప్పి ఆయన్ని వేరే చోట కూర్చోబెట్టి ఆ సమావేశం జరిగేటట్లుగా చూడాలి. కానీ ముఖ్యమంత్రి గారు కూర్చునే కుర్చీలో ఒక సాధారణ మంత్రిని తీసుకొచ్చి ఎలా కూర్చోబెడతారు అంటూ జిఏడి అధికారులపైన సీఎంఓ అధికారులు సీరియస్ అయినట్లుగా అయితే ఒక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలి అంటూ కూడా జిఏడి అధికారులకి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లుగా, ఒకంత సీరియస్ అయినట్లుగా కూడా ఒక వార్తలైతే ప్రచారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఏదైతే ఈ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి పని పైన జగన్మోహన్ రెడ్డి కూడా ఒకంత సీరియస్ అయ్యారు. ఏదైతే ఇదంతా కూడా గుడివాడ అమర్నాథ్ అవగాహన లోపంతో చేసినట్లుగా కాక, ఏదైతే టికెట్ల పంచాయతీ పెట్టి గుడివాడ అమర్నాథ్కి ఇప్పటి వరకు అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, ఇప్పుడు అక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వట్లేదు, అనకాపల్లికి వేరే ఇన్ఛార్జిని వేశారు. ఆయనకు అక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడో టికెట్ ఇస్తారు అని ఎంతో ఆశతో ఉన్న ఆయనకి అక్కడ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అమర్దీప్ అనేటువంటి వ్యక్తిని అక్కడే ఉంచేసి అక్కడ కూడా టికెట్ లేదని తేల్చేశారు. దీంతో మళ్ళీ టికెట్ లేదు అనేటువంటి ఒక ఆవేదన. మరి దాన్ని ఆవేదన ఒకంత జగన్మోహన్ రెడ్డి మీద కొంత కోపాన్ని కూడా తెప్పిస్తుంది కదా. ఆ కోపాన్ని వెళ్ళగక్కడానికో, లేదంటే కనుక గుడివాడ అమర్నాథ్ నాకు ఎటూ సీట్ లేదు కాబట్టి, ఎక్కడా నాకు సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఏదో ఒక సీటు దొరికిన దగ్గర నేను కూర్చుందామని చెప్పేసి వెళ్ళిపోయి ఏకంగా ముఖ్యమంత్రి సీట్లోనే కూర్చున్నాడా అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో అమర్నాథ్ చేసినటువంటి పని పైన అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఒకంత సీరియస్గా ఉన్నట్లుగా అయితే ఒక సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి సొంత పార్టీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే, మరి గుడివాడ అమర్నాథ్ మీద జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి చర్యలకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ ఆ పార్టీలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే రాజకీయ వర్గాల్లో కూడా చూస్తే ఈ రకమైనటువంటి చర్య ఇదేం మొదటిసారి కాదు. గతంలో చూస్తే టిక్ టాక్ చేసుకుంటూ ఉండేవాడు దుర్గారావు అనేటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి, వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దుర్గారావు గతంలో ఈ ఫోటోలను అయితే కనుక అతను రిలీజ్ చేశాడు. అది కూడా ఎలాగా అంటే సీఎంఓ కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్లుగాను, దానికి సంబంధించి ఇలాగా ఒక ఫోటోల్ని కూడా తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ రోజున అవి పెద్ద ఎత్తున వైరల్ అయినాయి.
మరి నిజంగా ఆయన వెళ్ళి కూర్చున్నాడా ఏమిటి అనేటువంటిది. ఈ క్రమంలోనే మరి దుర్గారావు చేసినప్పుడు ఈ అంశం వైరల్గా అయింది. అప్పుడు కూడా అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. మరి ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మంత్రి ఈ విధంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని వ్యవహరించినటువంటి తీరు, అక్కడ సమావేశం నిర్వహించడం, మరి దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే అటు చీఫ్ మినిస్టర్ కార్యాలయం అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారుల్లో కూడా ఒక ఇంత టెన్షన్ రేపుతా ఉంది. ఎందుకు అంటే మరి ఆ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులే కదా దీనికి బాధ్యత వహించాల్సింది. ఒక మంత్రి ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు అంటే మరి ఆ అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఏం చేస్తున్నట్లు? వీటన్నిటికీ రేపు జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చి మళ్ళీ ఆ కార్యాలయంలో ఉన్న టీవీలు బద్దలు కొట్టి, ఆ బద్దలు కొట్టిన టీవీలు అధికారుల మీదకి ఇసిరి కొడితే ఎవరికేం దెబ్బ తగులుతుందో ఆ ఒక టెన్షన్ కూడా ఈ రోజున అధికారులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా అయితే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ రోజున గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించారు అనేటువంటి అంశం ఏదైతే ఉందో, మరి ఈ అంశం పైన జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.